రైస్ ఏమైనా పురుగు పడుతున్నాయమ్మా? మీరు ఎక్స్పైర్ డేట్స్ బాగా చెక్ చేసుకోండి అమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్ కాకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్పైర్ డేట్ అనేది ఉండకూడదు. బీ కేర్ఫుల్ అది ఆ విషయంలో. ఈ బోర్నవిటా కలుపుతారు కదా పాలల్లో. ఇప్పుడు గుడ్లు ఎంత ఉన్నారు వెయిట్? 55 అమ్మా. 1600 పెంచినప్పటి నుంచి 55 చేశారు. ఇంతకుముందు 50, మీకు 1600 పెంచారు. 4-5 నెలలు అయింది కదా. అప్పటి నుంచి 55 చేశారు. గుడ్డు ఒకటి మాత్రమే మీ మెనూలో మారింది. ఒక గుడ్డే. గుడ్డు 50 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 55 చేశారు. అవి చూసుకోండి మీరు. బాగున్నారా? వినిపిస్తుందా వాయిస్ అందరికీ? ఇక్కడ బాగుందా మీకు? బాగా మంచి వాతావరణము, కొండ ప్రాంతంలో పెట్టారు పైన. చాలా బాగుంది మీ కస్తూర్బా. భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? మీకు ఏదైనా నచ్చంది ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఒక్కటి ఉంటే మారుస్తా. ఏది మార్చాలి? నిన్న వచ్చింటే ఈరోజు మారిపోయేది కదా. పొద్దున్న తిన్నారు కదా ఉప్మా. మారుద్దామా? అందరు చెప్పాలి. ఉప్మా చేసే విధానం అంటే ఎక్కువ మంది చేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొద్దిగా టేస్ట్ రాదు. కొంచెం చేసేటప్పుడు మంచి కాజు, అది జీడిపప్పు, పల్లీలు, సేమియా ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది. ఏమి ఇబ్బంది ఏం లేదు. మొత్తానికి ఉప్మా మారుస్తాడా లేదా ఈయన అని చూస్తున్నారా? మారుద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకేనా? మరి మీ కోరిక తీర్చాను నేను. నా కోరిక తీరుస్తారా లేదా? ఏంటి నా కోరిక? బాగా కసిగా చదవడం. అట్లా ఇట్లా చదివితే కుదరదు ఈ కాలం. అర్థమవుతుందా? బాగా చాలా ఇంట్రెస్ట్గా చదవాలి, చాలా ఇష్టంగా చదవాలి, చదివింది బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైతే పరీక్షలు అయిపోతానే ఇంకా ఆ చదువుతూ ఏం పనులు అనుకోవద్దు. అది ఎప్పటికీ అవసరమే. విద్య అనేది, నేర్చుకోవడం అనేది అనంతం. దెర్ ఈజ్ ఎ నో కామాస్, ఆల్వేస్ కామాస్, నో పులి స్టాప్స్. నేర్చుకోవడానికి పులి స్టాప్ అనేది లేదు. నాకు వచ్చేసింది అనే అహం చాలా దెబ్బతీస్తుంది మనిషిని. నాకు అన్నీ తెలుసు అనే ఒక ఫీల్ అనేది వెరీ బ్యాడ్. నాకు అన్నీ తెలుసు అనే అహంకారం చాలా డేంజర్. నీకు తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది నీకు తెలియదు. నీ నుంచి నేను నేర్చుకోవాల్సి వస్తుంది, నా నుంచి నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది. పుట్టిన పిల్లవాడు కూడా వాడిని చూస్తే, వాడు చేసే వింత చూస్తే ఎవరే ఇది బల చేస్తున్నాడు వీడు, అది కూడా వీ కెన్ లెర్న్. అట్లా అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అన్నీ మన దగ్గర ఉండాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? కాబట్టి బాగా శ్రద్ధగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు కొంచెం పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. మీకోసం ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇక్కడ. లక్షల రూపాయలైన విలువ చేసే ఫుడ్డు అంతా ఎవ్రీడే, టీచర్సు, పెద్ద పెద్ద బిల్డింగ్సు, 280 మందికి ఇంత వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇక్కడ. ఎందుకోసం అంటే మీకోసం, మీ చదువుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ తలరాతలు మారేదానికోసం. మీరంతా మా ఆంధ్రప్రదేశ్ సంపద. ఆంధ్రప్రదేశ్ సంపద మీరంతా. సంపద అంటే సంపాదన. మనం దారిలో పోతా ఒక 100 రూపాయల నోటు పడేసుకుంటామా ఇట్లా? అట్లే మీరు కూడా పడేసుకోలేము మిమ్మల్ని. మీరు బాగా బ్రతకాలా, బాగా మంచి జీవితం అనుభవించాలా, మంచి మంచి జాబ్స్ తెచ్చుకోవాలా. ప్రైవేట్ సెక్టర్ ఉంది, చిన్న చిన్న వ్యాపారాలు చేయాలా తెలివితేటలతో. ఎన్నో ఉన్నాయి మార్గాలు. మనసుంటే మార్గం ఉంటుంది. ఏమీ రావు. చదువుకునేది ఉద్యోగం కోసమే అనేది వదిలిపెట్టండి. చాలా వేషభాషలందు మార్పు వస్తుంది. మీ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్ అన్నీ చేంజ్ అవుతాయి. అన్నిటికీ మూలం చదువు. ఓవర్ నైట్లో వచ్చేది కాదు చదువు అనేది, దొంగలించేది కాదు. మనం ఎంతో కృషి పట్టుదలతో చదువుకుంటేనే ఆ చదువు మనకు అబ్బేది. ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రతిదానికి ఇంట్రెస్ట్ ఉండాలి మనకు. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే దాని మీద మనం ఆ చదువును క్యాచ్ చేయగలం గట్టిగా.
ఏదో అన్నం ఇక్కడ మనకు ఉచితం పెడతా ఉన్నారు, సీట్ వచ్చింది, తిన్నాము, నిద్రపోయినాము, పడుకున్నాము, తెల్లారింది, మళ్ళీ క్లాసుకు పోయినాము అనుకుంటే కుదరదు. మీ తల్లిదండ్రులు మీ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఇక్కడికి పంపించారు. రేపు వాళ్ళకు మీరు అండదండగా ఉండాలా. మంచి ఫ్యామిలీస్ క్రియేట్ కావాలి, మీకు మంచి ఫ్యామిలీస్ ఉండాలా. ఏం ఉద్యోగాలు ఏమి రావు, ఇంట్లో కూర్చొనైనా మనం వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. చిన్న ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు, ఒక చిట్టీలు బిజినెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఏమైనా చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి కేర్ఫుల్గా చదవండి, కసిగా చదవండి. ఎక్కడ మీరు డ్రాప్ అయ్యి ఎక్కడ వదిలేసుకున్నా కానీ భవిష్యత్తు అంధకారం. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. పిల్లలు మీ వంటలు ఇక్కడ అన్నాలు అన్నీ బాగున్నాయని చెప్పేసి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గుడ్. ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాయలేదు ఒక్కరు కూడా, అన్నీ బాగున్నాయన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఉప్మా మీ శత్రువు కదా, బద్ధ శత్రువా? ఉప్మాకు మంగళం పాడదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.